సో సి గైస్ మనం లైవ్ అయితే రికార్డ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ మార్కెట్ చూడొచ్చు. ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి వెయిట్ ఏ మినిట్. సో మనం ఈరోజు స్ట్రాటజీ ఎలా ప్లేస్ చేసాం ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మనం ఇక్కడ చూడొచ్చు మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం స్ట్రాటజీ అయితే ప్లేస్ చేసాం. ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు స్ట్రాటజీ ప్లేస్ చేసాం. మనం ప్లేస్ చేసిన స్ట్రాటజీ వచ్చి 23,350 స్ట్రాటజీ, లైక్ ఈ లెవెల్ స్ట్రాటజీ ప్లేస్ చేసాం. రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది అనేది మన ఎస్టిమేషన్. అండ్ 23,350 ఇస్ ద ఐడియల్ లెవెల్ అనేది మేము ప్రిడిక్ట్ చేసాం ఈరోజు. సో ఆ స్ట్రాటజీ మనం ప్లేస్ చేసాం. చూడొచ్చు ఇక్కడ 23,350 కాల్ అండ్ పుట్ బోత్ సెల్ చేసాం. 1,000 క్వాంటిటీ 1,000 క్వాంటిటీ, ఆల్మోస్ట్ 40 లాట్స్. అండ్ దీనికి మనకైన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 18 lakh ఇన్వెస్ట్మెంట్ అయింది. 18,56,000 ఇన్వెస్ట్ చేసాం. సో ప్రెసెంట్ వచ్చి మనకి 19,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది, నియర్ టు 20 పాయింట్స్. సో బయింగ్ పొజిషన్స్ వచ్చి జస్ట్ హెడ్జింగ్ పర్పస్కి. ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ అకౌంట్. అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్ కాపీ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో టోటల్ 37 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇందులో మనకి, మల్టిపుల్ అకౌంట్స్. సో వన్ అకౌంట్ వచ్చేసి లైక్ 20 lakh ఇన్వెస్ట్మెంట్, 5 lakh ఇన్వెస్ట్మెంట్, 6 lakh ఇన్వెస్ట్మెంట్, అగైన్ 5 lakh ఇన్వెస్ట్మెంట్, అగైన్ 3 lakh ఇన్వెస్ట్మెంట్. ఓవరాల్ మనకు ఒక 37 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో 37 lakh కి మనకి 35,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓవరాల్ P&L ఇట్స్ 1% ప్రాఫిట్. సో సింపుల్, మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ డికే. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం ప్లేస్ చేసాం, కాల్ పుట్ సెల్ చేసాం 23,350. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ వచ్చిందో దెన్ మనకి కాల్ సైడ్ ప్రీమియం లైక్ కంప్లీట్ గా డ్రాప్ అయింది. పుట్ సైడ్ ప్రీమియం అంతేం ఇంక్రీజ్ అవ్వలేదు. అగైన్ ఈ మూవ్ వచ్చినప్పుడు అగైన్ కాల్ ప్రీమియం రైజ్ అయింది, బట్ డికే ఫ్యాక్టర్ వర్క్ అయింది. సో ఆ డికే ఫ్యాక్టర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఫర్దర్ లైక్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ మూవ్ వచ్చినప్పుడు మనకి మంచిగా డికే అయింది. ఆ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చూడొచ్చు, లైక్ కాల్ని ఎక్కడ బై చేసాం, పుట్ని ఎక్కడ బై చేసాం. ప్రీమియం చూస్తే కాల్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 138 ప్రీమియం దగ్గర మనం బై చేసాం. 138 కాల్ ప్రీమియం ప్రైస్ అండ్ 62 ఇస్ అ పుట్ ప్రీమియం ప్రైస్. కాల్ వచ్చేసి 138 నుంచి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ 35 పాయింట్స్ డ్రాప్ అయింది. 112 దగ్గర ట్రేడ్ అవుతుంది. పుట్ జస్ట్ 4 పాయింట్స్ మాత్రమే రైజ్ అయింది. 3 to 4 పాయింట్స్ మాత్రమే రైజ్ అయింది. సో 25 పాయింట్స్ డ్రాప్ అయితే కాల్, పుట్ జస్ట్ 3 పాయింట్స్ రైజ్ అయింది. దట్స్ ద డికే. సో మనం బోత్ ద థింగ్స్ ని సెల్ చేస్తాం. అండ్ మన మ్యాక్స్ టాప్ లాస్ వచ్చి 30 పాయింట్స్. సో 30 పాయింట్స్ లాస్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది ఓవరాల్ ఈ స్ట్రాటజీ. ఐ థింక్ ఈరోజు మనం ఒక డీసెంట్ ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ నో మార్కెట్ అయితే స్టిల్ కంట్రోల్లోనే ఉంది. మనం ఒక 1 అవర్ మోస్ట్లీ 1:30 or 2 o'clock కల్లా ట్రేడ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. మనకి ఇంకా మ్యాక్స్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇంకా బెటర్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే, మార్కెట్ మనం ఏదైతే అనుకున్నామో ఐడియల్ లెవెల్కి రావాలి. దిస్ ఈజ్ లైక్ అవర్ ఐడియల్ లెవెల్. ఈ లెవెల్ టచ్ అయిందంటే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ అకౌంట్లో మనకు ఒక 30,000 35,000 వరకు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 30,000 ఇంకొక 10,000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అకౌంట్లో. దెన్ మనం క్లోజ్ చేస్తాం ట్రేడ్. ఇది సింపుల్గా మీకు ట్రేడ్ ప్లాన్ అయితే సింపుల్. మనం ఒక ఐడియల్ లెవెల్ని ఫిక్స్ చేస్తాం, ఐడియల్ లెవెల్ టచ్ చేస్తుంది మన ఎక్స్పెక్టేషన్. మార్కెట్ బేస్డ్ ఆన్ దట్ మనం స్ట్రాటజీ ప్లేస్ చేస్తాం. అది ఐడియల్ లెవెల్ టచ్ చేయకుండా మనకి అగెనిస్ట్ గా మూవ్ అయితే స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద లైవ్ లెర్నింగ్స్. సో ఇంకా మోర్ వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను.